అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఆర్టీవీకి స్వాగతం. నేను మీ శ్రీనివాస్. సాధారణమైన దుస్తులతోటి, ఎర్ర టవలుతోటి సాధారణంగా కనిపిస్తాడు అతను. కానీ వెండి తెర మీద అతని నట విశ్వరూపం చూడాల్సిందే. క్యారెక్టర్ ఏదైనా అతని ముందు చిన్నదిగా కనిపిస్తుంది. యాస ఏదైనా అతని నాలిక మీద నాట్యం చేస్తుంది. అసలు క్యారెక్టర్ కోసం ఇతని కోసం క్యారెక్టరా అన్న రీతిగా కూడా అతని నటన ఉంటుంది. ఒక న్యూస్ రీడర్గా, ఒక యాంకర్గా తన ప్రస్థానాన్ని అయితే ప్రారంభించాడు. ఒక సిబిఐ ఆఫీసర్గా తెలుగు సినిమాలకి పరిచయమైనటువంటి వ్యక్తి అతను. కానీ శివ ప్రస్థానంతో కూడా అతని ప్రస్థానం అయితే మొదలైందని చెప్పుకోవచ్చు. అతనే ఇప్పుడు తెలుగు సినీ పరిశ్రమకు, అదేవిధంగా తమిళనాడు పరిశ్రమకు పరిచయం అక్కర్లేని పేరు అజయ్ ఘోష్. అంటే అతను దక్షిణాది ఉత్తరాది పేరు అనుకున్నారు, కానే కాదు, అది పక్కా తెలుగు లోకల్. అదే ఉమ్మడి ప్రకాశం జిల్లా బాపట్ల వాసి. అతను ఇక్కడే పుట్టాడు, ఇక్కడే పెరిగాడు. అతను అసలు సినీ రంగం వైపు ఎందుకు అడుగులు వేశాడు, అతని కళ ఏంటి, దానికోసం ఎన్ని కష్టాలు పడ్డాడు, అసలు అతని ప్రస్థానం ఎలా ప్రారంభమైందో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం అయితే ఆర్టీవీ ద్వారా చేద్దాం. ప్రస్తుతం మనం వేటపాలెంలోని అజయ్ ఘోష్ గారి దగ్గర ఉన్నాము. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే అజయ్ ఘోష్ గారి ఇల్లు ఇటు చీరాల వేటపాలెం రైల్వే స్టేషన్ కుడి పక్కకి కోతవేట దూరంలోని రైల్వే స్టేషన్ ఉంది. పక్కనే రైల్వే ట్రాక్. ఈ రైల్వే ట్రాక్ పక్కనే ఉన్నటువంటి మొదటి ఇల్లే అజయ్ ఘోష్ గారిది. అజయ్ ఘోష్ గారు మొదటి నుంచి కూడా ఇక్కడే ఉన్నాడు. ఈ గృహంలోనే చిన్నప్పటి నుంచి అతను విద్యాభ్యాసం కానీ, అతను కెరీర్ కానీ మొత్తం ప్రారంభించింది కూడా ఈ గృహంలోనే చెప్పుకోవచ్చు. చూడటానికి చిన్నదిగా ఉంది, ఎందుకంటే అప్పట్లో ఉన్నటువంటి వారి పరిస్థితులను బట్టి ఇంట్లో కూడా వాళ్ళు కొనసాగారు. తర్వాత రానున్న రోజుల్లో కూడా నూతన గృహానికి కూడా చేరిన పరిస్థితి ఉంది. మనం చూస్తున్న విజువల్స్లోనే అజయ్ ఘోష్ కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ పూర్తిగా కూడా ఇక్కడే వారు ప్రస్థానాన్ని ప్రారంభించిన పరిస్థితి మనం చూస్తున్నాం. మనం విజువల్స్ చూస్తున్న ఇల్లే అజయ్ ఘోష్ గారి మొదటి ఇల్లు. ఈ ఇంట్లో నుంచే అతను చిన్నప్పటి నుంచి స్కూల్కి వెళ్ళటం కానీ, అదేవిధంగా కాలేజీకి వెళ్ళటం కానీ, అతను చేస్తున్నటువంటి కేబుల్లో చిన్న ఉద్యోగం చేసినా కానీ ఇక్కడి నుంచే చేశాడు. తర్వాత కాలంలో అతనికి సినిమాల మీద ఉన్న ఇంట్రెస్ట్ కొద్ది కూడా అతను వేరే ప్రాంతానికి వెళ్ళటం, సినిమాల్లో రాణించటం, ప్రస్తుతం ఇప్పుడు అందరికీ ఒక ప్రఖ్యాత నటుడిగా కూడా పరిచయమైన పరిస్థితి అయితే ఉంది. అజయ్ ఘోష్ గారు ఇక్కడ వేటపాలెం నుంచి తన ప్రస్థానాన్ని అయితే ప్రారంభించారు. అసలుకి అజయ్ ఘోష్ చిన్నప్పుడు అసలు ఏ విధంగా ఉండేవాడు, అతని మిత్రులతో ఏ విధంగా ఉండేవాడు, అసలు సినిమాల వైపు అతనికి అడుగులు వేయటానికి గల కారణాలు ఏంటి, మొదటి నుంచి ఆ ప్రయత్నాలు ఏమన్నా చేశాడా అనే విషయాలు మిత్రులు ఉన్నారు. దక్షిణామూర్తి గారు, అసలు వారిని అడిగి మనం తెలుసుకునే ప్రయత్నం అయితే ఇప్పుడు చేద్దాం. సార్ చెప్పండి, అజయ్ ఘోష్ గారు మీ మిత్రుడు, చిన్నప్పటి నుంచి చిన్నారి స్నేహితుడు, ఎలా ఉండేవాడు చిన్నప్పటి నుంచి అసలు పరిస్థితి? చిన్నప్పటి నుంచి కూడా కళలంటే ఆపేక్ష ఎక్కువ. గురువుగారు మన ఇక్కడ 6th క్లాసులో ఇడ్డీ తినప్ప దుడ్డు కుడప్ప అనే ఏకపాత్రతోటి ప్రారంభమైంది. పెద్ద అబ్బాయి గారు అంటారు, ఇక్కడే ఉంటారు, ఆయన నటనలో మెళుకువలు చెప్పి తీర్చిదిద్దాడు. అట్లా హై స్కూల్ నుంచి మేము ఇంటర్మీడియట్ దాకా కలిసి ప్రయాణం చేసాం. హై స్కూల్ నుంచి ప్రతి సంవత్సరం మా స్కూల్ యానివర్సరీలో మా ప్రోగ్రాం తప్పనిసరిగా ఉండాల్సిందే. అట్లా మంచి పేరు తెచ్చుకున్నాడు. అదే ఇంటర్మీడియట్కి వచ్చిన తర్వాత పృథ్వీ సంయుక్త, ఓటున్న ప్రజలకు కోటి దండాలు ఇలాంటి నాటికలు తీసుకొని మేము మంచి పేరు తెచ్చుకున్నాం. అది అంటే చిన్నప్పటి నుంచి మీరు నాటకాలు వేసారా? అప్పుడు ఎప్పుడన్నా మీతోటి అనేవాడా, నేను ఎప్పటికైనా సినిమాల్లోకి వెళ్ళాలి, సినిమాలో రాణించాలి అని అతను ఉన్న ఆ ఇంట్రెస్ట్ ఏమైనా ఇప్పుడు మీకు చెప్పుకోవడం జరిగిందా? అది ఉన్నదండి. అంటే చదువు మీద ఆ శ్రద్ధ, ఏది ఈ పోర్షన్ చదవటం, నాటికల్లో ఉన్న శ్రద్ధ చదువు మీద పెడితే ఇంకో రకంగా ఉండేది. కానీ వాళ్ళలో ఉన్నటువంటి ఆ కళాకారుడు ఈ కళల మీద మక్కువతోటి బట్టి పట్టేవాడు. క్యారెక్టర్లో నీకు ప్రాంప్టింగ్ చెప్పాల్సిన అవసరం ఉండేది కాదు. స్టేజ్ ఎక్కాడంటే అలా 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 వెళ్ళిపోవాలన్నమాట. అంత బాగా నటన కూడా చాలా బాగా చేసేవాడు. పర్ఫెక్ట్, మంచి యాక్టర్ అనిపించుకునేవాడు. అట్లాగే అతనితో పాటు మేము కూడా ప్రయాణం చేసాం. అది ఆ గురువుగారు వేసినటువంటి ఆ పునాది
జీవితానికి ఈ ఫస్ట్ సిటీ కేబుల్లో పనిచేశారు. ఆ తర్వాత అంటే వేటపాలెం సిటీ కేబుల్, ఆ తర్వాత విజయవాడ వెళ్ళారు. అక్కడి నుంచి ఆ స్టూడియోకి వచ్చేటువంటి సినీ ఆర్టిస్టులు వాళ్ళ పరిచయాలతోటి అనేక మంది మిత్రులు కానీ వీళ్ళందరి సహకారంతో సినీ ఫీల్డ్కి వెళ్ళడం, నెమ్మదిగా పుంజుకోవటం ఆ విధంగా జరిగిందండి. ఇప్పుడు మళ్ళీ మీతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు అజయ్ ఘోష్ గారి ఇంటి ఎదురుగా ఉన్నటువంటి, అంటే చిన్నప్పటి నుంచి కూడా అజయ్ ఘోష్ గారిని దగ్గరగా చూసినటువంటి వ్యక్తి ఎదురుగా ఉన్నటువంటి ఇంట్లో ఒకరైతే ఉన్నారు. వారిని కూడా అసలు అడిగి తెలుసుకుని అజయ్ ఘోష్ గారు ఏ విధంగా ఉండారో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఏమ్మా, అజయ్ ఘోష్ గారు ఎలా ఉండేవాళ్ళు చిన్నప్పటి నుంచి? బాగుండేవాళ్ళండి అందరితోటి. చిన్నప్పటి నుంచి కష్టపడి పైకి వచ్చారు. వాళ్ళ నాన్నగారు కూడా కష్టపడి వాళ్ళని పైకి తెచ్చారు. 3 అన్నలు తమ్ముళ్ళు అందరు నేతను వేసుకుంటూ వాళ్ళ అభివృద్ధిలో వాళ్ళు వచ్చారు. ఆయన మ్యారేజ్ అయ్యాక చిన్న చిన్న నాటికలు వేసుకుంటూ ఆయన డెవలప్ అయ్యారు. అంటే చిన్నప్పటి నుంచి నాటకాలు వేసారు అది అంటున్నారు కదా, అప్పుడు మీకు తెలిసి మీ ముందు ఎప్పుడన్నా ఇలాగ నాటకాలు వేయడం ఊళ్ళో వేసేవాళ్ళు, యానివర్స్ కానీ సంబరాలు కానీ అలా వేసేవాళ్ళు. మేము ఎప్పుడైనా ఖాళీ ఉంటే వెళ్ళి చూసి వచ్చేవాళ్ళం. మిమ్మల్ని ఏమని పిలుస్తారమ్మా? మమ్మల్ని వదినని పిలుస్తారు. మా పిల్లలు కానీ మేము కానీ బాబాయ్ బాబాయ్ అంటూ బాగుంటాం. ఇప్పుడు బాగా సినిమాల్లో మంచి పేరున్న యాక్టర్ అయ్యాడు కదా, ఇప్పుడు వస్తుంటాడు మీ దగ్గరికి? వచ్చి పలకరిస్తూ ఉంటారు. ఆయన చూడపోయినా మేము పలకరిస్తాం. చాలా కష్టపడి పైకి వచ్చారు. కష్టాలు అంటే ఎటువంటి కష్టాలు? అంటే అప్పుడు చాలా సంవత్సరాలు కదండి. వాళ్ళ నాన్నగారి నేతను వేసుకుంటూ వాళ్ళ నేతను వేసుకుంటూ 3 పిల్లల్ని పైకి తెచ్చుకుంటూ ఎవరికైనా అప్పుడు కొంచెం కష్టమైన రోజులేగా. ఇప్పుడంటే బాగా పెరిగింది మనీ కానీ ఏదైనా ఇప్పుడు పెరిగింది. అప్పుడేముంది, కష్టపడుతూ పైకి వచ్చారు. ఆయన పెళ్ళైన తర్వాత ఆయన స్టార్ మారింది అంతే. అమ్మ, పెళ్ళి అయిన తర్వాత కూడా ఇక్కడే ఉన్నారా? ఉన్నారు, చానాళ్ళు ఉన్నారు. పిల్లలు ఎంతమంది అమ్మా? 2 బాబులు పెళ్ళిళ్ళు అయినాయి. వాళ్ళకి ఒక బాబు పాప, ఒక బాబుకి, రెండో బాబుకి ఇంకా లేదు. ఇది మొత్తానికి ఇంటి ఎదురుగా ఉన్న వాళ్ళని ఏ పరిస్థితిలో ఉన్నా సరే చిన్నప్పటి నుంచి కూడా అతను వదినమ్మా అని చెప్పేసి ఆప్యాయంగా పలకరిస్తారో. వాళ్ళు చాలా కష్టాలు పడి ఈ స్థితికి రావడం కూడా జరిగింది. వాళ్ళు ఎప్పుడైతే కష్టాన్ని మర్చిపోలేదు, ఎప్పుడు వచ్చినా సరే ఇక్కడ మమ్మల్ని అయితే పలకరిస్తారని చెప్పేసి కూడా వారు ఆప్యాయతను అయితే తెలియజేస్తున్న పరిస్థితి. మరొకసారి దక్షిణామూర్తి గారిని అడుగుకుందాం. ఇప్పుడు సినీ ప్రస్థానంలోకి వెళ్ళిన తర్వాత ఊరికైతే యాక్టర్ కారు, చాలా కష్టాలు పడటం. ఎప్పుడన్నా మీకు ఫోన్ చేసి చాలా ఇబ్బందిగా ఉందిరా ఎందుకు వచ్చానని అలాంటి ఏమన్నా అతని ఎక్స్ప్రెషన్ మీకు చెప్పడం జరిగిందా? సాధారణంగా ఇబ్బందులు చెప్పుకోడండి. 1-2 సందర్భాల్లో మాత్రం అంటే మరీ గడవడం కష్టంగా ఉన్నటువంటి సందర్భాలు ఉంటాయి కదా. 1-2 సందర్భాల్లో సూచాయిగా ఎక్స్ప్రెస్ అయ్యాడు. దాన్ని బట్టి నేనును రామానగర్లో ట్యూషన్ మాస్టర్ ప్రసాద్, వివి ప్రసాద్ అని ఉండేవాడు. హైదరాబాద్ నుంచి వస్తున్నాడంటే మేము రిసీవ్ చేసుకునేవాళ్ళం. అలాగే హైదరాబాద్ వెళ్ళేటప్పుడు కూడాను మేము పంపించేసేవాళ్ళం అనమాట. అప్పుడు మన వాడికి బండి కూడా ఏమి ఉండేది కాదు, బైక్ కానీ ఉండేవి కాదు. ఎక్కడికి వెళ్ళినా మేము 3 కలిసి ప్రయాణం చేసేవాళ్ళం. అంటే ఒక త్రిమూర్తులాగా ఉండేవాళ్ళం. నేను, రామనగర్ ప్రసాద్, అజయ్ ఘోష్. ఒంగోలు మన అక్కడ ఎన్టీఆర్ కళా పరిషత్ ఆ ప్రోగ్రామ్స్కి వెళ్ళేవాళ్ళం. ఎక్కడ ఏ కల్చరల్ ఐటమ్స్ జరుగుతున్నా 3 కలిసి తిరుగుతుండేవాళ్ళం. ఇది ఈ సినిమాలోకి వెళ్ళిన తర్వాత ఒక స్టార్డమ్ వచ్చిన తర్వాత కొంతమందికి కొంత గ్యాప్ వస్తుంది. మీకు ఎప్పుడైనా అనిపించిందా అజయ్ ఘోష్ ఒక మంచి యాక్టర్ అయ్యాడు కదా, గ్యాప్ వచ్చింది, మనల్ని సరిగా పలకరించట్లేదు, కొద్దిగా దూరంగా పెడుతున్నాడు, అలాగే అనిపించింది ఎప్పుడన్నా? అంటే కొంత అప్పుడప్పుడు సహజంగా జరుగుతుంటుంది. ఏ కారణాలైనా కావచ్చు, అతని యొక్క అందులో ఉండే ఒత్తిడి కావచ్చు, అలసిపోయినటువంటి సందర్భాలు కావచ్చు, లేకపోతే మరి ఇంకేదైనా కారణాలు కావచ్చు. కానీ కొంచెం ఆ గ్యాప్ అనేటువంటిది సమ్టైమ్స్ కనిపిస్తూనే ఉంటుంది. అంటే ఎలాగ అంటే మీరు ఏమైనా ఫీల్ అవుతుంటారు అలాగ గ్యాప్ కనిపించినప్పుడు? లేకపోతే ఇప్పుడు మళ్ళీ పలకరించినప్పుడు ఏందిరా అప్పుడు అలా చేసామని చెప్పేసి ఇప్పుడు అసలు ఏమని పిలుచుకుంటారు? అజయ్ అని పిలుస్తారా, అరే తురే అని మామూలుగా పిలుచుకుంటారు? అజయ్ ఆ ఫ్రెండ్షిప్ ఉండదుగా, ఆ పేరు పెట్టి పిలుచుకుంటే అరే ఒరే అంతే. ఇప్పుడు మిమ్మల్ని కూడా అదే పిలుస్తారా? అంతే. ఒక్కోసారి పేరు పెట్టి పిలుస్తాం, ఎక్కువగా అరే ఎవరైనా పిలుచుకుంటాం. ఇప్పుడు కూడా నేను వాడిని అరే అని అంటున్నాను. అలా అనకపోతే మా బాల్య స్నేహానికి అర్థం ఉండదు. పేర్లు పెట్టి సారు, అజయ్ ఘోష్ గారు ఇలా అన్నాను అనుకోండి, ఆ స్నేహానికి, ఆ దగ్గరతనానికి ఆ విలువ ఉండదు. అరే అంటేనే విలువ. సార్ మీరు చెప్పండి, సినిమాల్లోకి వెళ్ళకముందు ఇక్కడ మీ మధ్య తిరిగాడు, అనేక కష్టాలు పడ్డాడు, చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ హైదరాబాదు
ఇండస్ట్రీ స్థాయికి వెళ్ళారు. ఇండస్ట్రీకి వెళ్ళిన తర్వాత మీకు ఎప్పుడైనా ఫోన్ చేసి ఇలాంటి ఇబ్బందులు పడుతున్నాను, ఇలా ఉంది, ఇలా లేకపోతే బాగుండు అని చెప్పేసి చెప్పాడు ఎప్పుడన్నా? ఏదన్నా ఇబ్బంది ఉంటే నాతోనే చెప్తాడు. ఆర్థికమైంది కానీ ఇక్కడ కుటుంబ సమస్య కానీ ఏదైనా నాతోనే చెప్తాడు. అవన్నీ అయిపోయినాయిగా, ఇప్పుడు హ్యాపీ. ఇప్పుడు బాధలు ఉన్నప్పుడు చెప్పాడు, ఇప్పుడు ఒక స్థాయికి వచ్చాడు, మంచి యాక్ట్రెస్. అంటే అజయ్ ఘోష్ అంటే తెలియని వారు లేరు, చాలా ఇండస్ట్రీ మొత్తం తమిళంలో చేస్తున్నాడు, హిందీ తెలుగులో చేస్తున్నాడు, భోజ్పురి కూడా చేశారు. ఇప్పుడు కూడా ఫోన్ చేసి ఎప్పుడు మాట్లాడుతుంటాడు మీతో? ఇప్పుడు మాట్లాడేది కంటిన్యూగా మాట్లాడుతూనే ఉన్నాం. భోజ్పూరి సినిమాలు కానీ తమిళ సినిమాలు కానీ నేను తోడెళ్ళాను, అట్లా మాస్టర్ వెళ్ళారు. ఇప్పుడు హైదరాబాద్ వెళ్ళినా అక్కడ ఉంటే నేను ఆయనతోనే ఉంటాను, వాళ్ళ రూమ్లోనే ఉంటాను. అదేం లేదు, బాగానే ఉంది. ఇప్పుడు ఆయన హైదరాబాద్ వెళ్ళారు, స్థిరపడ్డాడు, ఆయన ఒక పొజిషన్లో ఉన్నాడు. ఎప్పుడన్నా మిమ్మల్ని ఆహ్వానించాడా, రండి హైదరాబాద్ రండి, సరదాగా కొన్ని రోజులు గడుపుదామని చెప్పేసి? రమ్మంటాడు. ఏమని పిలుస్తారు? అది పిలిచి ఉంటే మీ పని లేకపోతే రాండ్రా 4 రోజులు ఉండి వెళ్తారు కానీ అని అంటాడు. అదేం లేదు. వెళ్ళారా ఎప్పుడన్నా? నేను చాలాసార్లు వెళ్ళాను, మాస్టర్ చాలాసార్లు వెళ్ళారు. మామూలు షూటింగ్స్ అవి జరుగుతుంటాయి కదా సార్, ఆ సమయంలో మిమ్మల్ని ప్రత్యేకించి ఏమన్నా షూటింగ్ ఈ విధంగా జరుగుతుందని చెప్పేసి అక్కడ కష్టాలు, బాధకు, సాధకాలు ఏమైనా చెప్తుంటాడా? చెప్తుంటాడు. అప్పుడప్పుడు షూటింగ్ స్పాట్కి కూడా తీసుకెళ్తుంటాడు. అది అంటే సాధారణంగా మీరు ఫ్రెండ్గా పక్కనే ఉన్న అతనుగా చూసుంటారు. ఒకసారిగా ఆ ఇండస్ట్రీకి వెళ్ళిపోగానే ఫేస్ మీద మేకప్ అది పడంగానే, కెమెరా ముందుకు వెళ్ళగానే మనిషి మారిపోతారు. అప్పుడు మీకేమనిపించేది? అంటే మేమేలే, మా మిత్రుడు ఎదిగినందుకు చాలా సంతోషంగా ఉండేది. ఒక అటువంటి సినీ ఫీల్డ్లో తెర మీద కనిపించేటువంటి అందరికీ సాధ్యపడేది కాదు కదా. అందులో ఒక స్టార్డమ్లో వచ్చినటువంటి వాడు నా ఫ్రెండ్ అయినందుకు మాకు ఎప్పుడు గర్వకారణంగానే ఉంటుంది. సార్ చివరిగా ఒక మాట చెప్పండి, ఎప్పుడన్నా మీరు ఇంట్లో ఫంక్షన్ కానీ, ఏదైనా గృహప్రవేశాలు కానీ, ఏదన్నా శుభకార్యాలకు కానీ ఇప్పుడు నువ్వు వస్తుంటాడా, లేకపోతే ఒక స్థాయికి వెళ్ళారు కదా స్కిప్ కొడుతుంటాడు? ఊర్లో ఉంటే వస్తాడు, షూటింగ్లో ఉంటే రాడు. ఊర్లో ఉంటే కంపల్సరీ ఏదైనా సరే అన్న సంతర్పణకైనా వస్తాడు, దాంట్లో ఇదేం లేదు. ఇది మనిషి ఈరోజు అయితే ఒక స్టార్డమ్ తోటి ఒక మంచి యాక్టర్గా అయితే పేరుకొందినటువంటి అజయ్ ఘోష్ మొదటి నుంచి కూడా చాలా కష్టాల్లో, సాధారణమైన స్థితి నుంచి ఆ స్థాయికి వెళ్ళిన వ్యక్తి. ఇప్పటికీ కూడా మేము అరేతురే అని మాట్లాడుకునే పరిస్థితి ఉంటుంది. ఇక్కడికి వచ్చినా సరే మమ్మల్ని పలకరించకుండా కానీ, మమ్మల్ని కలవకుండా కానీ వెళ్ళే పరిస్థితి కాదు. సాధారణమైన దుస్తులు ధరించి అతనికి ఒక సినీ స్టార్డమ్ ఉందని చెప్పేసి కూడా తెలియజేసుకోకుండా ఊరక మామూలుగా అందరిలాగే తిరుగుతూ, కనపడిన వాళ్ళు పలకరించుకుంటూ కూడా అతను గతంలోలాగే బాగానే ఉండేవాడు. మా మిత్రుడై ఉండి ఒక సినిమా ఇండస్ట్రీలో ఆ స్థాయికి వెళ్ళడం అయితే మాకు మిత్రులుగా మాకైతే చాలా సంతోషం ఉందని చెప్పేసి వారి మిత్రులు కూడా వేటపాలెం, అంటే చిన్నాటి మిత్రులు వేటపాలెం నుంచి తెలియజేస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో శ్రీనివాస్, RTV, వేటపాలెం, బాపట్ల జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.